మరోవైపు తిరుపతిలో ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసుకున్న మనుషులను ఒక్కరు బతుకునివ్వరు. వీళ్ళకి ఊడిగం చేస్తేనే బతుకునిస్తారు. ఊడిగం చేయడానికి భయపడడానికి మేము గత తరం కాదు, మేము కాంశీరామ్ గారి వారసులు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చెందిన సైనికులు. ఏ స్థాయిలో పోరాటమైనా చెయ్యొచ్చు. వీధికి ఒక గుండా ఉంటే ఒకరిని తాట తీసి తోలు వలిచేశారు మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి నేను ఈ రోజున బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను వారికి అందరికీ బిఎస్పీకి మాన్యవర్ కాంశీరామ్ గారికి కానీ బెహన్జీ మాయావతి గారికి కానీ నేను ఏకలవ్య శిష్యుని. ఇలాంటిది నేను మిమ్మల్ని కోరుకుంటుంది. ఇదే సభలో 3 సంవత్సరాల క్రితం జన సైనికుల్ని వినోద్ రాయల్ని కిరాతకంగా హత్య చేస్తే ఆ రోజున ఎందుకు బాధ వచ్చేసింది. చంపేశాడు, నిన్ను 100 బతక బిడ్డ చచ్చిపోయాడు, చంపేశాడు అన్యాయంగా. ఏం చేశాడు? అందరూ బాగుండాలి. అలాంటి బిడ్డని వచ్చి నేను తల్లిని పలకరించడానికి వెళ్తే వెంకటేశ్వర దగ్గర కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా చేస్తే నాకు ఆలోచన ఒకటే కలిగింది. దేనికి ఇంత గొడవలు ఉన్నాయి యువతలో? అనిశ్చితి, అస్థిరత. అంటే ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు, కోపాలు. కొన్ని మనకి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇదే సభకు వచ్చి, ఇదే పార్లమెంట్ తిరుపతికి వచ్చి నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ఇలాంటి సభలో కూర్చొని అందరూ మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ మేమే ఆశించాడు. అది మేము ఇలాంటి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మేమందరం అండగా నిలబడతాం. చాలా పెద్ద గొంతుతోటి, భారీ మనసుతోటి మోదీ గారు ఏం చెప్పారు? మనకి 5 కాదు, మీకు 10 సంవత్సరాల సాక్షాత్తు వెంకటేశ్వర సాక్షిగా చెప్పి వెళ్ళిపోయారు. అది ఆయన నమ్మే దైవాన్ని. మాట విలువ లేదు. చట్టసభల్లో ఉండే మాటకి దానికి ఒక శాంక్టిటీ, పవిత్రత లేదు. ఈయన్ని పోని వదిలేసి నేను చేయలేకపోయానని కూడా చెప్పారు. పోనీ తెలుగుదేశం చేస్తుందా అంటే ఈ రోజున తెలుగుదేశం ధర్మ పోరాట దీక్షలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశానని చెప్పేసి ఓగా ఊగిపోతూ ఉంటారు. మీరు తెలుసు కదా ఇంతమంది ఉన్నారు. అసలు 3 సంవత్సరాల క్రితం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని బయటికి తీసుకొచ్చిన వాడు ఎవరండి? జనసేన కాదు, మనం కాదు. మనం గొంతుకి 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు >48 hours కూర్చోబెట్టి మనకి వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది. మళ్ళీ సంబంధం వీళ్ళేమో మన టీడీపీ తెలుసు కదా, ఈ పాచిపోయిన లడ్డు వాళ్ళకి ఆ పాచిపోయిన లడ్డు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను ఎలా తిట్టారు? నన్ను ఏమి ఆశించకుండా వాళ్ళకి అండగా ఉంటే నాకు ఇచ్చిన బహుమతి తిట్ల వర్షం, బూతుల పురాణం. నేను మర్చిపోయాను. భారతీయ జనతా పార్టీ నాయకులు మా తెలుగు ప్రజలకు చేసిన అవమానం కానీ, మా ఆంధ్రులకి చేసిన ద్రోహం కానీ మేము మర్చిపోయాం. మీరు మాట్లాడి ప్రజల్ని వివిధ రకాలుగా విభేదాలు క్రియేట్ చేసి మీరు ఇలా చేస్తే మేము మీ వల్ల పడం. మేము చాలా ఈ తరం, పాత తరం కాదు, సరికొత్త నవతరం, యువతరం, జన సైనికుల తరం, వీర మహిళల తరం. ఇది నేను కోరుకుంటుంది. బలమైన మార్పు వచ్చే సమయం. బెహన్జీ మాయావతి గారు, నేను అడగలేదు యాక్చువల్గా. మేము ఏ నాయకులు కూడా నేను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగను. వాళ్ళ ఆలోచన ఏముంటుందో నాకు తెలియదు. బెహన్జీ మాయావతి గారు చాలా నిన్న బలమైన వరం ఇచ్చారు మనందరికి. నేను బహుజన్ మన ఈ రోజున ఎందుకు మన పార్లమెంట్ గెలవాలి అంటే, బహుజన సమాజ్ పార్టీ ఎందుకు గెలవాలి మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల్లో అంటే, మాటలు తప్పిన మనుషులు. ఆవిడ ఒకటే మాట అంటారు, నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తాను. అందుకనే తక్కువ మాట ఎక్కువ చేయడం వల్లే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత అధిక స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్. ఇది ఆవిడ బెహన్జీ గారు మాట ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లక్నోలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది ఆర్థిక పరంగా. ఏదో చెయ్యాలి, మీకు అందరికీ ఉండాలని అంటే నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్ నేను బెహన్జీ మాయావతి గురించి నేను ఆశించలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను నిలబడతాను, చేయిస్తాను మీకు. అంత బలమైన మాట. ఆవిడ మనలాగా
చంద్రబాబు లాగా నాలుగుని 36 సార్లు అటు ఇటు తిప్పరు. చంద్రబాబు గారు మీరు ఫోటో ఆపర్చునిటీస్ దేనైనా వాడేసుకుంటారు. మాయావతి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అది కూడా వాడేసుకుంటారు ఆయన అభివృద్ధి కోసం. ఇవన్నీ కాదు కానీ మనం చేయాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మనకు ఉపాధి అవకాశాలు కానీ, కేటగిరీ మనకి టాక్సేషన్ బెనిఫిట్స్ వల్ల పరిశ్రమలు రావడం కానీ, ఇవన్నీ 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 మనకి బలంగా ఉంది. బెహన్జీ మాయావతి గారు మనకి మాట ఇచ్చారు. ఒక్కసారి ఈ కరతాళ ధ్వనులు, ఈ అరుపులు, ఈ కేకలు మనల్ని గాలి కొదిలేసిన భారతీయ జనతా పార్టీ మనల్ని 10 సార్లు మభ్యపెట్టిన చంద్రబాబు గారు మనకి అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం ఇష్టం లేని కేసీఆర్ గారితో చేతులు కలిపిన జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు కోరుకుంటారండి? ఆయన ఎందుకు కోరుకుంటారు? ఆయన ఇక్కడ పరిశ్రమ వస్తే అక్కడ పరిశ్రమలు రావని కదా, అందుకనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మాతో సమానంగా ఇవ్వండి లింక్ పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, అది తెలుసు. మళ్ళీ ఎలక్షన్ టైంలో అందరినీ మభ్య పెట్టారు. మనల్ని చీకొట్టి, మనం తిట్టి, మనం దూషించిన వ్యక్తులు మళ్ళీ వెళ్ళి వాళ్ళు కాపాడతారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు పడేసి బిస్కెట్లు తింటారు. ఇవన్నీ కాకుండా మనకి అండగా నిలబడే వ్యక్తి ఇప్పుడు మీరు ఏ రోజైతే అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులు ఉన్నారో ఒక్కసారి నా మాతృమూర్తి అయిన బెహన్జీ మాయావతి గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అండగా ఉన్నాను ఒక మాట చెప్పినందుకు, వయాసిస్లో దాహం, ఎడారిలో దాహం లేక పెడిచెట్టుకుంటే ఒక వయాసిస్ కనిపిస్తే ఎలా ఉందో మాకు ఆశ దేశం మొత్తం మీద వ్యవస్థ అడిగిపోతానే ఒక నిరాశ నైరాశ్యం ఉన్నప్పుడు నాకు మాయావతి గారు ఇలాంటి ఒక ఆశ దాహం తీర్చే వయాసిస్ గా కనిపించారు మన తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ. అలాంటి బెహన్జీ మాయావతి గారికి మీరు మనస్ఫూర్తిగా మీరు కరతాళ ధ్వనులతోటి, అరుపులతోటి, కేకలతోటి బెహన్జీ మాయావతి గారికి మనం ఆనందాన్ని ప్రకటించాం. అలాగే ఇంకోసేపట్లో ముగించేస్తాం. తిరుమల వాసుల సమస్యని, ఏ సమస్యన్నా నేను తెలుసు. అలాగే స్విమ్స్ హాస్పిటల్ ని ఢిల్లీ ఎయిమ్స్ తో సరిస్థాయిగా హాస్పిటల్ గా మార్చేద్దాం. తిరుపతిలో ఉన్న 52 స్లమ్స్ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారిని కానీ గెలుచుకుంటే ఆయన విన్ అయితే ఆయన ఏం చేయడం మనం ఎప్పుడు అడుగునే వాళ్ళ ఉన్నాం. మన జీవితాలు బాగుపడకూడదు. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు, మనం ఎప్పుడు ఇలా చేతులు పట్టేవాడు. మనం ఇచ్చేవాళ్ళు కరుణాకర్ రెడ్డి తీసుకునే వాళ్ళం కాదు. 52 స్లమ్స్ ని మోడల్ సిటీగా, తిరుపతికి ఇంకో మినీ తిరుపతి నగరంగా మేమున్న 52 స్లమ్స్ ని తీర్చిదిద్దే బాధ్యత నేను ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే జీవకోణం, అతిపెద్ద మన జీవకోణం ఉంది కదా, దానిని మన తిరుపతికి ఏ మాత్రం తగ్గకుండా అత్యంత అందంగా యువతకి పరిగెట్టి ఆడుకునే మైదానాలు, పెద్దవాడు తిరగడానికి పార్కులు, బహుళంతస్తుల భవనాలు, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్లు కట్టించే బహుళంతస్తుల భవనాలు, ఇది కూడా లక్నో డెవలప్మెంట్ మోడల్లో బెహన్జీ మాయావతి గారు నాతో పంచుకుంది. అందుకని చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేయగలిగేది మనం సాధించగలిగేది. అలాగే వెంకటేశ్వరుడి ఏడుకొండలవాడి తాలూకు పవిత్రతను కాపాడటానికి మనం వాటికన్ ఎలా చేశాము అందరూ మాట్లాడతారు. తిరుపతి తాలూకు పవిత్రతను కాపాడుతాం. నేను మీకు చెప్తున్నాను, తిరుపతికి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ నియమించే బాధ్యత, రౌడీజం గాని తిరుపతి పవిత్రతను పోగొట్టే ఎలాంటి పనులైనా సరే బలమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ స్ట్రైట్ గా ఎవరైతే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అవగానే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ తిరుపతికి స్థాపిస్తాను. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కంట్రోల్ ఉంటుంది తిరుపతి. అలాంటప్పుడు ఎలాంటి రౌడీలు, గూండాలు, పిచ్చి వేషాలు ఎలా వేస్తారో నేను చూస్తాను.
అలాగే మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తలకోనని ఎంత అద్భుతమైన నేల మన తలకోన, ఎంత చక్కటి అడవి, దానిని అద్భుతమైన ఎకో టూరిజం సెంటర్గా చేసి అక్కడ ప్రవహించే సెలయేరుని జాగ్రత్తగా కాపాడుకొని మన నియోజకవర్గానికి చక్కటి మంచినీటి పథకాన్ని దాని ద్వారా తీర్చేస్తారు. అలాగే మనకి టమాటో పంట మన పంటలకు కానీ అన్నిటికీ సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని గిడ్డంగులు ఏర్పడతారు. అలాగే ప్రతి చోట ప్రతి మండలంలో మంచినీటి కొడుతుంది. వచ్చిన 6 నెలల నుంచి 18 నెలల్లో అన్నిటికీ మంచినీటి కొరతను తీర్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఎక్కడైతే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ ఇవన్నీ తిరిగి తెరిపించే బాధ్యత, తిరిగి విజయ డైరీని చంద్రబాబు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ చంపేశారు విజయ డైరీ, అలాంటి విజయ డైరీని తిరిగి బలంగా మనం తెరిపించే బలంగా ముందు తీసుకెళ్దాం. హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎలా అయితే మన విధ్వంసం చేసిందో మన విజయ డైరీని, ఒక ఆయన చెప్పులు లేకుండా విజయ డైరీ కోసం ధ్వంసం చేశారని చెప్పి పాడి పరిశ్రమ కోసం ఒక ఆయన రైతుల కోసం ఒక ఉన్న చిత్తూరులో జిల్లా పెద్దలు ఆయన చూసి ఆయన కదిలిపోయిన ఆయన గొప్పతనం చూసి ఆయన చేసిన త్యాగాన్ని చెప్పులు లేకుండా 16 సంవత్సరాలు అలాగే ఉన్నందుకు ఆయనకి నేను మాటిస్తున్నాను. ప్రజలందరి తరపున ఆయనకి నేను మాటిస్తున్నాను. విజయ డైరీ పేరు మస్తాను, ఇంకోటి ఏమో చేస్తాను, తిరుమలలో ఏది పెడతామో తెలియదు కానీ ఆ రోజున ఇంకో సమాంతరమైన డైరీని ప్రజలందరూ ఉపయోగపడేవాళ్ళు కేవలం హెరిటేజ్ కి అందరికి కొత్తది తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు మాటిస్తాను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మనకి సత్యవేడు, నగరి, పూతలపట్టు, అలాగే మనకి నెల్లూరు నుంచి వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, ఇవన్నీ మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారందరినీ మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతి పార్లమెంట్కి అంటే నాకు ఎందుకు ఈయనంటే ఇష్టం అంటే, మామూలు డాక్టర్ కాదు, సమాజం తాలూకు రుగ్మతల్ని సరిచేసే డాక్టర్, రౌడీజం ని ఇబ్బందులు ఉంటే దాన్ని ఎదుర్కోగలిగే డాక్టర్, అలాగే ఏదైతే వెనకబాటుతనం ఉందో దాన్ని బలంగా ఆ జబ్బుని చికిత్సకి సరైన మందు ఇవ్వగలిగే డాక్టర్. అలాంటి బహుజన్ డాక్టర్ శ్రీహరిరావు గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జనసేన కలయికలో సిపిఐ సిపిఎం కలయికలో వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా నేను వారికి అండగా ఉంటాను. మనందరం అండగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను.